కాబట్టి ఆ సందర్భంలో మేము అతను మన చలపతి గారు చాలా మంది హైకోర్టు గారు అందరికీ కలవడం జరిగింది. పరిస్థితి మనకు అనుకూలంగానే ఉన్నది. కొంచెం మనము స్పందించాలి దీంట్లో. మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని నేను కూడా వస్తాను నిజామాబాద్ రమ్మంటే వస్తాను. నిజామాబాద్ పోయి అక్కడ క్లర్క్లను పట్టుకొని ఇంతకుముందు రిపోర్టు డీజే రిపోర్ట్ ఉంటుంది, మరి ఆ సూపరింటెండెంట్ పట్టుకొని మనం తీసుకొని ఒక కార్డు తీసుకొని కార్డు ఒప్పుకున్నాడు వాళ్ళ లెవెల్కి పోని. కానీ మనం కూడా ఒకటి అతను ఇస్తే ఈ సెట్ దట్ ఈ వుడ్ పర్సూ ద మ్యాటర్. కాబట్టి అదేవిధంగా మనకు మున్సిపల్ మేజిస్ట్రేట్ కూడా లేదు, పీడిఎం గారి స్థానంలో ఒక సీనియర్ నియమనం ఒకరు కాకుండా ఎట్లా మాకు ఇద్దరు కావాలి జడ్జెస్. ఇప్పుడు చాలా పెండెన్సీ ఉంది, సివిల్ సూపరింటెండెంట్ ఉంది. తర్వాత స్టెప్ మనం ఏం చేద్దామో ఏం కదా. కానీ ఏడీజో కోర్టు రావాలా తప్పనిసరిగా మనం ప్రయత్నం చేయాలి. ఏడీజో కోర్టు గురించి